శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఈరోజు కార్తీక పురాణం 10వ అధ్యాయం 10వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. ఈ అధ్యాయం సారాంశం ఏమిటయ్యా అంటే, జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారు. ఏమని? అవి విష్ణుదూతలు ఇలా అంటే యమదూతలు వీడిని ఎందుకు వదిలేశారు? ఇంత పాపాత్ముడయ్యి ఉండి అసలు ఈ అజామిలుడు అనేవాడు ఎవడు? వీని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? ఈ దాసీ వృత్తాంతం ఏమిటి? నాకు ఇంకా మీరు చెప్పిన కొద్దీ నాకు ఎక్కువ సందేహాలు వస్తున్నాయి స్వామి, నాకు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారు. అడిగేసరికి అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అంటున్నారు. ఏమని అంటున్నారు? రాయా, నువ్వు అడిగినవన్నీ బాగున్నాయి, నువ్వు అడిగిన దానికి నేను వివరంగా చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను అని. అప్పుడు ఈ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ యమదూతలు అందరూ ఎంతో వినయంగా చెప్తున్నారు. ఏమని? అయ్యా, మీరు చెప్పారు వాడు పాపాత్ముడు దుర్మార్గుడు తీసుకురమ్మని, కానీ విష్ణుదూతలు వచ్చి వీడి మావాడు, నీకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అని మమ్మల్ని కసిరేసరికి మేమేమీ చెయ్యలేక మేము వచ్చేసాం స్వామి, రిక్త హస్తాలతో వచ్చాము అని ఎంతో వినయంగా. ఎందుకు? యమధర్మరాజు ఏమన్నా కొడతాడేమో చంపుతాడేమో అన్న భయంతో గజగజ వణికిపోతూ ఎంతో వినయంగా యమధర్మరాజుకి చెప్తున్నారు. ఎవరు? ఈ యమదూతలు. ఎందుకు? వీడిని తీసుకెళ్ళలేకపోయారు కదా అజామిలుణ్ణి అని. పిల్లలకి మనం ఏదన్నా పని చెబితే వాళ్ళు చేయకపోతే, ఏదైనా పుస్తకాలు బలపాలు పారేసినా, హోంవర్క్ చేయకపోయినా అమ్మా అమ్మా అని మనకు వణుకుతూ చెప్తూ భయంగా నటిస్తూ చెబుతారు చూసారా? అట్లాగే ఈ యమదూతలు కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేసరికి, ఎంత పని చేశారా, ఇవంతా పాపిష్టి దుర్మార్గుని తీసుకురాలేకపోవటం ఏమిటి మీరు అని, అసలు వీడెవడో ఎందుకు రాలేకపోయాడు, ఆ హరినామస్మరణ చేయటం వల్ల విష్ణులోకానికి ఎందుకు వెళ్ళాడు అనుకుని యమధర్మరాజు దివ్య దృష్టితో చూశాడు. చూసేసరికి ఆహా, వీడు పూర్వజన్మంలో ఒక బ్రాహ్మణుడై ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడై ఉండి కూడా చివరి దశలో కార్తీక పౌర్ణమి నాడు గుళ్ళో దీపం పెట్టుకున్నాడు, అవసాన దశలో హరినామస్మరణ చేశాడు. అందుకనే వీడికి సద్గతి వచ్చి విష్ణుదూతలు తీసుకెళ్లారు, అది విషయం అని వశిష్ఠ మహర్షి యముడు ఆలోచించాడు. ఈ వశిష్ఠ మహర్షి కూడా జనక మహారాజుకి ఇంత వివరంగా చెప్పాడు. అది అసలు వీడెవడండి అని అడిగారు కదా, ఇప్పుడు చెబుతున్నా విను. ఈయన పూర్వము సౌరాష్ట్ర దేశంలో ఒక బ్రాహ్మడై పుట్టాడు. ఆ బ్రాహ్మడే ఒక శివార్చకుడు, శివాలయంలో అర్చకత్వం చేస్తూ శివలింగానికి పూజ చేస్తూ శివుడికి బతికేవాడు. వీడు ఎటువంటి దుర్మార్గుడు అంటే, బ్రాహ్మడు అయ్యుండి కూడా మనం శివాలయంలో మనం ఇచ్చిన సంభారాలు అంటే కొబ్బరికాయ, పళ్ళు, పూలు భక్తులు తీసుకొచ్చి ఇచ్చినవన్నీ ఏం చేసేవాడు? బయటికి తీసుకెళ్లి ఎక్కువ ధరకి అమ్మేసేసి ఆ వచ్చిన డబ్బులతో స్నేహితులతో పేకాడుతూ మధ్యమాంసాలు తింటూ దుర్వ్యసన పరుడైపోయి భగవంతుడికి ఎదురుకుండగా గుళ్ళోనే పిచ్చి పనులన్నీ చేసుకుంటూ ఎదురుకుండగా పాదాలు పెట్టి శివుడికి ఎదురుకుండగా పాదాలు మన కాళ్ళు కనపడేటట్టు భగవంతుడికి అభిముఖంగా పెట్టుకుని పడుకునేవాడు. ఇట్లాంటి ప్రవర్తన అంతా చేసేవాడు. ఇటువంటి ఇంత దుర్మార్గుడయి ఉండి అవసాన దిశ చివరికి నానా బాధలు పడి అనేక జన్మాలుగా పేడలో పురుగై పుట్టి బుద్ధింకై పుట్టి నానా హింసలు పుట్టి చివరికి ఆ కన్యాకుబ్జం అనే గ్రామంలో ఆ సత్యవ్రతుడికి కొడుకై పుట్టాడు. అతనే ఈ అజామిలుడు అన్నాడు. అవునా, సరే ఈ దాసి ఎవరండి అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, ఈయన ఒక బ్రాహ్మణుని భార్య. ఎవరు ఈవిడ? అజామిలుడి. ఈవిడి కూడా అదే గ్రామంలో ఒక బ్రాహ్మడు, సద్బ్రాహ్మడు, వేదం చదువుకున్న బ్రాహ్మడు ఉండేవాడు. ఆయనకి పాపం ఇల్లు గడవక భిక్షాటన చేసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒక రోజున ఆయన భిక్షాటన చేసి ఎర్రటి ఎండలో వచ్చి ఆ భార్యని పిలిచి, ఏమే ఇవాళ నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు ముందు అర్జెంటుగా నాకు భోజనం ఆకలి అవుతుంది, వంట చెయ్యి, నాకు ఇదిగా ఉంది అని. ఎండలో నుంచి వచ్చాడు కదండి, సోపాలు పడిపోతూ, నీ వంట ఏంతలో ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వవే, నేను మంచినీళ్ళు తాగుతాను, మంచినీళ్ళు తాగి కాసేపు సేద తీరుతాను, ఈలోపు నువ్వు వంట చెయ్యమ్మా అన్నాడు. అనేసరికి ఆ భార్య అండి, అది పరపురుషుడు లోభత్వం పరుచుకుని ఆ ఆలోచనలతో ఈ భర్త మాట పెడచెవిని పెట్టింది. ఎన్నిసార్లు పిలిచినా పలక్కండా ఆవిడ ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో ఉండేసరికి, ఏమే నేను ఇంత ఎండలో కష్టపడి వస్తే నా మాట పెడచెవిని పెడుతున్నావు, పిలిచినా పలకం ఏమిటంటే, ఎళవయ్యా తెచ్చుకో తాకో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఏదన్నా నిర్లక్ష్యం చేస్తే ఎవరికైనా కోపమే కదండి. వెంటనే అతను ఏం చేశాడు? కోపం వచ్చి ఆ మూలను ఉన్న కర్రతో పెటపెట 2 పీకులు పీకేశాడు. నేను ఇంత ఎండలో కష్టపడి భిక్షాటన చేసుకుని వచ్చి కాసిన మంచినీళ్ళు ఇమ్మంటే కూడా నువ్వు ఇవ్వలేవా నాకు అని అనేసరికి, నువ్వు నన్ను కొడతావా,
అని ఆ వెంటనే చేతిలో చీపురు ఉంటే చీపురు కట్టబెట్టి భర్తను కొట్టింది. పాపం, నేను ఇంత చదువుకున్న పండితుడు, నేను ఇంత కష్టపడి వస్తే నీకంటో దూరకండగా నన్ను ఇట్ట కొడతావా అని చెప్పి ఆయన కోపం వచ్చి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఇక ఈవిడ తన ఇష్టారాజ్యం అయిపోయింది. ఇంకా నన్ను అనేవాళ్ళు ఎవరూ లేరనుకుని పరపురుష సాంగత్యంతో ఇది చేసుకుంటూ ఆ సాయంత్రం ఏం చేసింది, చక్కగా తయారయ్యి పూలు అవి పెట్టుకుని వాకిట్టు అరుగు మీద కూర్చుని ఎవరు వస్తారా ఎవరేం చేస్తారా అనుకుని చేస్తే అటుగా ఒక రజకుడు వెళుతుంటే ఆయన్ని కేకేసింది. ఏమయ్యా వస్తావా ఈ రాత్రి నాతో అని అన్నాడు. చి ఏమ్మా, నువ్వు బ్రాహ్మడి పుట్టకు పుట్టావు, నేను రజకుడినమ్మా, తప్పు, నువ్వు అడగటం తప్పమ్మది, నేను ఆ పని చేయటం కూడా తప్పు, ఇప్పుడు అడిగితే అడిగా ఇంకోసారి అట్లాంటి పనులు చేయమోకు అని నానా చివాట్లు పెట్టి ఆయన దావును ఆయన వెళ్ళిపోయాడు. చి వీడి తిక్కలవాడలే ఉన్నాడే అని. ఏమండి దుర్మార్గపు ఆలోచనలు ఎలా ఉంటాయి అనుకుని అలా వెడుతుంటే ఈ అజామీలుడిగా ఉన్నాడు కదా, ఆ బ్రాహ్మణ శివార్చకుడు కదా, వాడు కనపడేసరికి అతన్ని కేకేసింది. వాడు కూడా అటువంటి వాడే కాబట్టి వచ్చి ఆ పనంతా వాళ్ళ సాంగత్యం అంతా చేసుకున్న తర్వాత ఆ రాత్రి తెల్లవారిన తర్వాత దానికి జ్ఞానోదయమైంది. ఛీ, ఇదేమిటి ఇంత పని చేశాను, అదే నా భర్తను కొట్టి పంపించేశాను కదా, నా భర్తే ఉంటే నాకెంత రక్షణగా ఉండేది అని అనుకుని అప్పుడు పశ్చాత్తాపడి తన భర్తను వెతకటం కోసం ఊరూరు తిరగటానికి వెళితే ఎక్కడో భర్త కనపడితే ఆయన్ని తీసుకుని బతిమిలాడి, ఏమండి నా తప్పైపోయింది క్షమించండి అని ఆయన పాదాల మీద పడి ఆయన ఇంటికి తీసుకొచ్చి అప్పటి నుంచి ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయన చెప్పినంత వింటూ తూచా తప్పకుండా వాళ్ళు కాలక్షేపం చేస్తుంటే కొంతకాలానికి ఆవిడ కూడా మరణించింది. ఆ మరణించి ఆ భర్తను కొట్టింది, పరపురుష సాంగత్యం చేసింది కదండి, ఆ పాపంగా దాసి అయి పుట్టింది. అది అజామీనుడి వృత్తాంతం, అది ఈ దాసి వృత్తాంతం ఇది. ఇలా చేయటం వల్ల చివరి దశలో హరినామస్మరణ ఎవరైతే చేస్తారో వారికి సద్గతి వస్తుంది. అందుకని నోరు నొవ్వంగ చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని. చూసారండి, మన నోరిచ్చింది ఎందుకు? హరినామస్మరణ చేసుకోవటానికి, మంచి మాటలు మాట్లాడటానికి. చేతులు ఇచ్చింది ఎందుకు? మంచి పనులు చేయటానికి, స్వామివారి పూజ చేసుకోవటానికి. ఏమండి, మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చింది ఎందుకు? వారి సేవ చేసుకోవటానికి. ఇటువంటి వాడు ఇలాంటి పనులు చెయ్యని వాడు, ఈ హరినామస్మరణ మంచి పనులు తల్లిదండ్రుల్ని పూజించని వాడు, ఇటువంటి వాడు పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే, అంటే పుట్టినా ఒకటే చచ్చిపోయినా ఒకటే. అందుకని అటువంటి పుట్టాడుగా అలా చెయ్యని వాడు భూలోకంలో ఉన్నా ఒకటే, నరకలోకంలో ఉన్నా ఒకటే. కానీ మంచి పనులు చేసి ధర్మంగా మోక్షంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి సద్గతి ఉంటుంది అని ఈ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారు. ఈ కార్తీక మాసంలో మనం చేసేవి ఏమిటండి? దానము, ధర్మము, పూజ. ఇవి చేసిన వాళ్ళకి మనకి మోక్షం వస్తుందన్నారు. చూసారా, అజామీలుడు అంత దుర్మార్గం పనులు చేసి దుర్మార్గుడు అయ్యి ఉండి కూడా అవసాన దశలో నారాయణ అని కొడుకు మీద ప్రేమతో నిజంగానే అంత మోక్షం వచ్చింది కదా. అది ఈ కార్తీక మాసంలో మనం చేసే దానము, ధర్మము, పూజ ఇలాంటివి చేసిన వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ప్రతి క్షణం హరినామస్మరణ చేసుకునే వాళ్ళకి మోక్ష ప్రాప్తి వస్తుంది. కాబట్టి ఇది ముమ్మాటికి నిజం. ఇది ఎలాంటి పనులు ఎవరైతే చెయ్యరో వారు రౌరవాది నరకం అనుభవిస్తారు అని ఈ పురాణంలో సారాంశం. ఈ కథను విన్నవారికి, చెప్పిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 10వ అధ్యాయ సమాప్త.